దేవుని ఘనమైన నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఈ వాక్యం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నేటి ధ్యానం నిమిత్తము పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. ఒకడు బోధించిన యెడల దైవోక్తులను బోధించినట్టు బోధించవలెను. గత కొన్ని రోజులుగా అన్నిటి అంతము సమీపమై ఉంది అనేటువంటి అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. అంత్య దినాల్లోకు సమీపంగా మనం ఉన్నాం కాబట్టి విశ్వాసులు స్వస్థబుద్ధి కలిగి ఉండాలని, మెలకువ కలిగి ఉండాలని, అలాగే ప్రేమ, ఆతిథ్యము ఇవన్నీ కలిగి ఉండాలని పేతురు హెచ్చరిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా దేవుడు ఇచ్చినటువంటి కృప విషయంలో, పరిచర్య విషయంలో మంచి గృహ నిర్వాహకులుగా ఉండాలని కూడా పేతురు తెలియజేస్తూ వచ్చాడు. మరొక మాట చివరిగా మనం గమనించినట్లయితే, ఒకడు బోధించినట్లయితే దైవోక్తులను బోధించినట్లుగా బోధించాలి. అంటే బోధించేటువంటి వాడు బోధించినప్పుడు దైవోక్తులను బోధించినట్టు బోధించాలి. దైవోక్తి లేక దేవోక్తి అని కూడా చెప్పొచ్చు. దేవుని మాటలు అంటే బోధించేటువంటి వ్యక్తిగా ఎవరైతే ఉన్నారో వారు దేవుని మాటలను, దైవోక్తులను మాత్రమే బోధించాలి. అంటే కొంతమంది దైవోక్తుల్ని కాకుండా విభిన్నమైనటువంటి బోధను బోధించేటువంటి వారు కూడా ఉన్నారు అని అర్థం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ కడవరి దినములలో ఎటువంటి బోధ ఉంటుందో అనేటువంటిది తెలియజేస్తున్నాడు. పేతురు కూడా ఏమంటాడంటే, అయితే అన్నిటి అంతము సమీపించింది అంటే అంత్య దినాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సో తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో కూడా మనం గమనించినట్లయితే, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాసభ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. అంత్య దినాల్లో లేక కడవరి దినాల్లో కొంతమంది దయ్యముల బోధను చెప్పేటువంటి వారు ఉన్నారు. కాబట్టి ఆ దయ్యముల బోధను కాక దేవోక్తులను మాత్రమే బోధించాలని ఇక్కడ పేతురు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ దయ్యముల బోధ చెప్పేటువంటి వారు వివాహాన్ని నిషేధిస్తూ సత్య విషయమైనటువంటి అనుభవ జ్ఞానం కలిగినటువంటి వారిని సైతము వారు మోసపుచ్చేటువంటి వారుగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అలాగే యోహాను భక్తుడు కూడా ఈ యొక్క అబద్ధికుల గురించి తెలియజేస్తూ వచ్చాడు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ అని యోహాను కూడా చెప్తూ ఆ యొక్క అబద్ధ బోధన గురించి చెప్తూ వచ్చాడు. ఏంటి ఆ అబద్ధ బోధ అనంటే 22వ వచనం, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం, యేసుక్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు, తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. అంటే యేసు ప్రభువు కాదు, క్రీస్తు కాదు అని చెప్పేటువంటి బోధ. కాబట్టి మనము ప్రతి బోధను నమ్మక అది ఆత్మ సంబంధమైందా కాదా అనేటువంటిది గ్రహించాలి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాల్లో, యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. అంటే కడవరి దినాల్లో యేసుక్రీస్తు శరీరధారిగా రాలేదు అని చెప్పేటువంటి వాళ్ళు, యేసు క్రీస్తు కాడు అని ఒప్పుకొనటువంటి వారు అనేక మంది ఉంటూ ఉంటారు. ఇది దయ్యముల బోధ లేక అబద్ధపు బోధ అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈ యొక్క అబద్ధ బోధ వలన అనేకులు మోసపరచబడుతూ ఉన్నారు. అయితే ఈ రోజున దేవుడు నిన్ను బోధకునిగా నియమించినట్లయితే కడవరి దినాల్లో దయ్యముల బోధ, మోసపరిచేటువంటి బోధన కాకుండా దైవోక్తులను మాత్రమే బోధించండి. అంతేకాకుండా ఇంకో మాట కూడా పేతురు చెప్తూ వచ్చాడు, మీరు బోధించినప్పుడు లేక ఉపచారం చేసినప్పుడు దేవుడిని గ్రహించు సామర్థ్యము చెప్పున మాత్రమే చేయాలి అని మాట్లాడుతూ వచ్చాడు. ఈ రీతిగా ఎప్పుడైతే అంత్య దినాల్లో మనం జీవిస్తామో అప్పుడేమవుద్దంట, పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం, ఇందువలన దేవుడు అన్నిటిలో యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడతాడు. పేతురు యొక్క ఉద్దేశం ఒకటే, మన జీవితాల ద్వారా దేవుడు మహిమపరచబడాలి. సహోదరులారా, మనం కడవరి దినాల్లో ఉన్నాం కాబట్టి దైవోక్తులను బోధిస్తూ దేవుని మహిమపరచుదాం. కాబట్టి కృపను మనకు దయచేయను గాక.